దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. ఇక స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వందే భారత్ రైలు చైర్ కార్ సర్వీసులను మాత్రమే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్లీపర్ ట్రైన్ మరో 2 నెలల్లో అంటే ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్లీపర్ రైల్ పనులను పర్యవేక్షించడానికి బెంగళూరు వెళ్లారు. వందే భారత్ స్లీపర్ రైల్ తయారీ చివరి దశలో ఉందని ఆయన తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైల్ ఢిల్లీ, ముంబై రైల్వే మార్గంలో నడుస్తోందని, రద్దీగా ఉండే ఈ మార్గంలో స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. స్లీపర్ ట్రైన్ ఢిల్లీ నుంచి భోపాల్, సూరత్ మీదుగా ముంబై చేరుకుంటుందని తెలిపారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని, అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, 1 బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు తెలిపాయి. వందే భారత్ స్లీపర్ రైల్లో సీటింగ్తో పాటుగా లగేజీ కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని కొద్ది రోజుల అనంతరం క్రమంగా గంటకు 160 నుండి 220 కిలోమీటర్లకు పెంచనున్నారు.